ఒక కలశంలో పసుపు ఆవాలు పోసి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఒక కలశాన్ని తయారు చేసి మీరు నేను చెప్పిన ఈ యొక్క మంత్రాన్ని 11 రోజులు మీరు ఈ యొక్క దీపం వెలిగించి మీరు చదివినట్లయితే మీ శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం కృంగట వేరులతో సహా పీక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పవర్ఫుల్గా శత్రు నాశన మంత్రం అదేవిధంగా తంత్ర ప్రయోగం అన్నమాట. చేసే విధానం కరెక్ట్గా ఉంటే మీరు 11 రోజుల్లోనే రిజల్ట్ చూస్తారన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల తంత్ర ప్రయోగం అంటే ఎవరి జీవితంలో అయితే శత్రువులు వచ్చేసి వాళ్ళ జీవితం సర్వనాశనం చేస్తున్నారు అంటే ఇంక మాకు దారి లేదు, ఇంక మేము భరించలేకపోతున్నాం ఈ కష్టాలు అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రయోగం అంట. మీరు ఒక మంచిలో చూసుకొని పసుపు ఆవాలు తెచ్చుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే ఆన్లైన్లో దొరుకుతాయన్నమాట. తెచ్చుకుని ఆన్లైన్ ద్వారా తెచ్చుకొని పసుపు ఆవాలను ఒక కలశంలో పోసేసి దానిలో మీరు ఏ విధంగా అయితే కలశం తయారు చేస్తారో ఆ విధంగా కొబ్బరికాయ పెట్టేసి మీ పూజా మందిరంలోనే చక్కగా అక్కడ పెట్టేసి ఆ కలశం ఎదురుగా ఆవాల నూనెతోటి ఒక మట్టి ప్రమిద దీపం వెలిగించేసి ఆ దీపం కూడా దాని ఎదురుగా పెట్టేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు రోజుకొచ్చేసి ఒక మాలే 11 రోజులు 11 మాలలు చదవాలన్నమాట. ఇది వగలామికి అమ్మవారి శత్రునాశన మంత్రం అన్నమాట. ఇది ఎక్కడైనా దొరికిద్ది, మీకు యూట్యూబ్లో ఎక్కడైనా దొరికిద్ది. మంత్రం వచ్చేసి ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానం వాచ్ ముఖం పదం స్తంభాయ జీవం కీలాయ బుద్ధిం వినాశనాయ హ్రీం ఓం స్వాహ. ఈ మంత్రాన్ని మీరు రోజుకొచ్చేసి ఒక్క మాల అంటే 108 సార్లు చదవాలన్నమాట. ఈ విధంగా 11 రోజులు చేయాలి. చేసినట్లయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎంతైతే కష్టపెట్టారో వాళ్ళు కూడా అదే విధంగా కష్టపడటం జరిగింది అన్నమాట. చాలా పవర్ఫుల్ గల తంత్ర ప్రయోగం. చక్కగా చేసుకొని మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో శాశ్వతంగా దూరం అయిపోతారు. కాకపోతే 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు.